ఈ రోజు ఒక పిడికిలి మంది వానర సేన వాళ్ళు మాత్రమే పోరాడే పరిస్థితి ఎందుకు వచ్చిందిరా అంటే సైన్యాధ్యక్షులు దారెత్తున్నారు కానీ సైన్యం ఏడబోయింది. యావత్ తెలంగాణ హిందూ సైన్యం ఏడబోయింది. ఈ దినము సూర్యాపేటలో నీకు కనీసము 14 లక్షల మంది జనాభా ఉన్నారు సూర్యాపేటలో. కనీసం సూర్యాపేటలోని 3.5 లక్షల మంది హైందవులు సైన్యం కింద తయారైతే కూడా ఎవ్వరికి దమ్ము ఉండదు ఆంజనేయ స్వామి విగ్రహం కింద పడగొట్టడానికి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ రోజు అట్లా వెలవెలబోతూ ఉండగాడ. ఇంత సూర్యాపేటలో ఇన్ని కొండలు ఉన్నాయి, ఇంత పెద్ద సామ్రాజ్యం ఇది. వేల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. జస్ట్ సూర్యాపేటలోని ప్రజలందరూ కలిసి ఇక్కడ వనభోజనం చేస్తే కూడా అరే గింత గణం వనభోజనం చేస్తున్నట్ట లక్షల ధరలు పోయినట్ట ఏముందిరా సూర్యాపేటలానన్న మొత్తం భారతదేశం కదులుతుంది. ఈ రోజు సమ్మక్క సారక్క జాతరల కోట్ల మంది వస్తున్నారు. అందుకే సమ్మక్క సారక్క జాతర గంత ఫేమస్ అయిపోయింది, గంత ప్రసిద్ధిగాంచింది. ఒక 2 లక్షల మంది 14 లక్షల మందికి ఒక 2 లక్షల మంది సూర్యాపేటలో నిర్ణయం చేసుకుంటే కూడా ఈరోజు సూర్యాపేట ఈ హాలత్లో ఉండదు. కానీ వానర సేన తెలంగాణ మొత్తం వానర సేన కదిలి వచ్చింది సూర్యాపేటను కాపాడుకొని. కానీ సూర్యాపేటలోని హిందువులలో జాగృతం లేదు సూర్యాపేటను కాపాడుకొని. మేము పోరాటం చేస్తుంటే మా నుంచి మీరు ఏం నేర్చుకుంటారు? మీరు పోరాటం చేయకూడదు. నేను అడుగుతలేను తెలంగాణ హిందువులని నువ్వు పోరాటం చేయి తమ్ముడు, నువ్వు పోరాటం చేయి అక్క నేను అడుగుతలేను. నువ్వు గొడవ పెట్టుకో అడుగుతలేను. గుడి రాదు ఒక్క రోజు మేము కదిలి ఇటువంటి గుళ్ళకు నువ్వు పోయినవంటే, నీ కుటుంబంని తీసుకొని ఒక్క దినం నువ్వు పోయినవంటే ఆ గుడి దానంత కదే ఖ్యాతి వస్తుంది, ప్రసిద్ధి అవుతుంది. ఎవరికి దమ్ము ఉంటుంది అప్పుడు ఆ గుడిని కూలగొట్టనికి? అసలు ఆ గర్భాలయంలో ఎంత శక్తి ఉంటుంది తెలుసా? వందల వేల సంవత్సరాల నుంచి పూజ చేసే గర్భాలయంలో ఎంత శక్తి ఉంటుంది తెలుసా? అసలు సాక్షాత్తు దేవుడు వచ్చి కూర్చుంటాడు ఆ గర్భాలయంలో. నువ్వు రోజు అమ్మ 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 అని పిలిస్తే అమ్మకు బుగులు వస్తుంది. అరే పొడికెడవండి ఎడవండి బిడ్డెడవండి. నువ్వు అమ్మని పిలవడం మానేస్తే అమ్మకు నువ్వు కూడా మర్చిపోతావు, అమ్మ కూడా మర్చిపోతుంది నేను. అట్లా వందల వేల సంవత్సరాలు ఆ గర్భాలయంలో దేవుణ్ణి రోజు వచ్చి కొలిసి 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 మన పాత పూర్వీకులు హిందువులు గర్భాలయాల్లో శక్తి తీసుకొని వచ్చిండ్రు. మనమేమో వాటిని దీపం కూడా పెట్టకుండా తూలనాడుతున్నాం. పంచలింగాల గుడి నాకు సాక్షాత్తుగా నాకు కళ్ళు తెరిపించిన ఒక ఉద్యమం. 3 ఎకరాల 14 గుంటల దేవాలయ భూమి, పేపర్లు ఉన్నాయి, పహానీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎంఐఎం దుండగులు వచ్చి ఇల్లు కట్టుకొని అమ్ముకున్నారు. 87,000 ఎకరాల భూమి ఇస్తారా వీళ్ళు మనకి? మన హిందువుల చాలా మందికి ఇండ్లు లేవు, ఎస్సీలకు ఇండ్లు లేవు, ఎస్టీలకు ఇండ్లు లేవు, ఆర్థికంగా వెనకబడ్డోళ్ళకి ఇండ్లు లేవు. ఇప్పుడు ఎండోమెంట్ ఇస్తారా మనకి భూమి? మేము ఇల్లు కట్టుకుంటామని చెప్తే ఇయ్యదు మనకి. మన భూమిని ఎత్తుకెళ్ళిపోయి రియల్ ఎస్టేట్ పనులు చేసుకుంటారు వేరే మొత్తం వాళ్ళందరూ. మనం ఏం చేస్తున్నాం? నిమ్మకి నీరు ఎత్తుందంటే నిమ్మడంగా ఇట్లా కూర్చున్నాం. మనం అందరం ఇట్లానే కూర్చున్నాం. ఏం పోతుంది? ఇంకో 10 ఏళ్ళు కథం, హిందూ ధర్మం ఉండదు ఇంకా నీ తాన. నువ్వు ధర్మాన్ని కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. అందుకే ధర్మో రక్షతి రక్షిత అంటాం. ఈ దినం గనక తెలంగాణలోని ప్రతి హిందువు నిద్ర మేల్కోకుంటే నేను చెప్తున్నా చూడు, రాబోయే 10 సంవత్సరాలు చాలు ఇది పూర్తి మత మార్పిడి జరగడానికి. భారత భూమి తెలంగాణ చాలు. రజాకార్లని ఆడకూతుళ్ళని అవమానం చేసిన ఆ రజాకార్ల పేర్లు పెట్టుకొని ఆ రజాకార్ల బుద్ధి ఉన్న వాళ్ళందరితో చేతం కలుపుతుంది దొంగ రాజకీయ నాయకులందరూ. ఇంత స్వార్థం కోసం ఆ రోజు ఒక ఓటుకు 1000 రూపాయలు వస్తాయన్న స్వార్థం కోసము కొన్ని కోట్ల విలువైన మన పిల్లల జీవితాలను పణంగా పెడుతున్నాం. మనం ఆడ సౌద చేస్తున్నాం మన పిల్లల్ని, మన ధర్మాన్ని. ఏ దినమైతే తెలంగాణలోని ప్రతి హిందువు లేచి నిలబడి నా ఓటైనా నా ధర్మం కోసమే, నా ప్రాణమైనా నా ధర్మం కోసమే, నేను పిల్లలు పుట్టి వాళ్ళు పెరగాల్సిన ధర్మం కోసమే, నా దేవాలయాలు కాపాడుకుంటున్నది ధర్మం కోసం. ఎందుకంటే ఈ ధర్మాన్ని కాపాడిన నాడు ఈ ధర్మం వచ్చి నన్ను కాపాడుతుంది. నేను రాత్రి నిమ్మడంగా వండుకోవచ్చు, నా కూతురు బయటికి పోతే నిమ్మడంగా నా ఇంటికి వస్తుంది, నా కొడుకు చెడిపోడు, వీళ్ళెవడు చెడగొట్టాడు, వీనికి ఒక ఉద్యోగం దొరుకుతుంది, నేను ధైర్యంగా బొట్టు పెట్టుకుంటా, ధోతి వేసుకుంటా, కండు వేసుకొని నేను బయటికి పోతా, నా స్త్రీలు చీరలు కట్టుకుంటారు, నా ధర్మాన్ని కాపాడుతారు. ఎందుకంటే ఆ ధర్మం లేకపోతే నా పేరంటే ఏం పేరు నాది? ఏ పేరు? ఏ ధర్మంలో పేరు?
నీ పేరు దగ్గర నుంచి నీ ధర్మం ఏదో చెప్తుంది, నీ పండగ నీ ధర్మం చెప్తుంది, నీ తిండి నీ ధర్మం చెప్తుంది. పిజ్జాలు బర్గర్లు వచ్చి జొన్న రొట్టెలు పోయినాయి, ఇళ్లలో వంటలు పోయినాయి, అమ్మమ్మ వంటలు తెలియదు, నాయనమ్మ వంటలు తెలియదు, ఆ పద్ధతి తెలియదు, ఏం తెలియదు. రోగాలు తెచ్చుకున్నాం, ఆయనకి డబ్బులు ఇస్తున్నాం. రోజు తెల్లోడు పెట్టుకున్న దుకాణంకి బర్గర్లు పిజ్జాలు కేఎఫ్సీలు పోయి తిని డబ్బులు ఇస్తున్నాం. మనం భోజనం కాడ నుంచి మన భోజనాలు లేవు. ఇప్పుడు మనం తినే తిండ్లు లేవు, పల్లెటూర్లలో తినే తిండ్లు లేవు. దేవాలయాన్ని నేను కాపాడుతామయ్యా. మనము ఇంట్లోని చిన్న హిందూ ధర్మం అనే సంస్కారాన్ని కాపాడుకోలేకపోతున్నాం మనం ఈ దినం. ఎవరికన్నా అక్కలు కనుక ఉంటే ఎప్పుడో అంతా పాడైనాక జాతకాలు తీసుకొని పోతాం. అయ్యా నా జాతకంలో ఏమో ఉందయ్యా, నాకు బాగా నడుస్తలేదు. ఏడ బాగా నడుస్తుంది? నీ జాతకం ఏడ బాగా నడుస్తుందయ్యా? నువ్వు దేవుని నడిపితే దేవుడు నువ్వు నడుపుతాడు. దేవునికి నువ్వు పట్టించుకుంటలేవు, దేవుడు పనిలేదు అనుకుంటే వెళ్ళిపోతాడు. ఇంకొకడేమో రోజుకి 5 సార్లు బొంగ పెట్టుకుంటాడు. నువ్వు జీవితకాలంలో ఒకసారి సక్కంగా పో, ఒక్క దినం కూడా. ఎట్లంటే నీకు ఇంటి పక్కనే గుడి కావాలి, ఇట్లా టర్నింగ్ లో నీకు ఒక గుడి కావాలి. అంతేగాని నీకు ఇట్లా పెద్ద పెద్ద వేల సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయాలు నీకొద్దు. గుళ్ళు పెరిగిపోయినాయి, గుళ్ళలో కమిటీ మెంబర్లు పెరిగిపోయినారు. ఎన్ని గుళ్ళు ఉన్నాయని కాదు, కొత్త గుడి కట్టడం కాదు స్వామి నీ గొప్పతనం. ఏమని అనుకోనను, వేల సంవత్సరాల నుంచి గర్భాలయంలో నిలబడిన శక్తికి వెళ్ళి నువ్వు దండం పెట్టి దాసోహం చేసుడు సనాతన హిందూ ధర్మం. భద్రాచలంని కాపాడుకోవడం సనాతన హిందూ ధర్మం. అయోధ్య రామాలయం సనాతన హిందూ ధర్మం. ఓ కాశీ విశ్వనాథుడు సనాతన హిందూ ధర్మం. ఓ ఒండ్రుగొండ లక్ష్మీ నరసింహస్వామి సనాతన హిందూ ధర్మం. ఇవన్నీ మీకు తెలియక కాదు. మంచిగా నిద్రపోతూ ఉంటారు హిందువులందరూ. ఎవడు ఇంతకాలం చెప్తాడే మిమ్మల్ని నీ ఇల్లు బాగుండాలని మేము పరిగెత్తుతున్నాం. ఇడ లెక్కెట్లుండాలి తెలుసా? నువ్వు మమ్మల్ని లేపాలా? అరే వీళ్ళు పోరాడతారు భయ్, వీళ్ళు ఎంత నిలబడదా, మనం పోరాడేటోళ్ళు పోతే కనుక రేపొద్దున నా కుటుంబానికి కష్టం, నా పిల్లలకి నష్టం అని నువ్వు భయపడాలనా? నీ కుటుంబాలు పాడవుతున్నాయరా అని చెప్పి వీళ్ళు భయపడతా పరిగెత్తుతూనే ఉండాలనా? వీళ్ళు పోయినాక వీళ్ళని కాపాడుకునేది నీ ధర్మం. తెలంగాణ ప్రతి హిందూ ధర్మాని కోసం పోరాడేవాడిని కాపాడుకునేది. ఈ రోజు ఈ సభ తర్వాతనైనా సూర్యాపేటలోని ఒండ్రుగడ్డలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, రామస్వామి దేవాలయం కూడా 6,500 సంవత్సరాల పురాతన గుళ్ళివి. మన జీవితంలో కర్మ దిగాలంటే ఇటువంటి పురాతన గుళ్ళకు రావాలి మనం. ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది, 1000 సంవత్సరాల ప్రాణ ప్రతిష్ఠ. ఎందుకంటే నీకు నాకన్నా కూడా చాలా అద్భుతంగా చేసి ఉంటారు కాలం వాళ్ళు. 1000 సంవత్సరాల క్రితం వాళ్ళు పూజలు రాజులు చేసి ఉంటారు. ఈ రోజు మనము డీల్ కట్టింగ్కి పోతాం, దేవుని దగ్గరికి టెంకాయ కొడతా, నువ్వు నాకేమిస్తావు, ప్రదక్షిణకు తిరుగుతా, నీవు నాకేమిస్తావు. కానీ ఆ కాలంలో డీల్ కట్టింగ్ పోలే. ఏ వానర సైన్యము డీల్ కట్ చేసి రామచంద్రుడికి సహాయపడలే సీతమ్మ వారిని ఎంత తెచ్చుకోనికి. అందుకే ఆంజనేయ స్వామి చిరంజీవి అయిపోయిండ, ఆయన గుండెలలో మిగిలిండు రామచంద్రుడు. అంత గొప్పోళ్ళు మనం ఎట్లా గమలేం? అంత గొప్పోళ్ళు స్థాపించిన దేవాలయానికైనా వెళ్ళి పూజ చేసుకోవాలి కదా మనం, కనీసం లాభం పొందుదామయ్యా. ఆడ శక్తి ఉంది, శక్తి తెచ్చుకున్నాం పోయి. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది, వనభోజనాలు వస్తున్నాయి. చూద్దాం సూర్యాపేటలో ఎంతమంది, ఎన్ని లక్షల మంది తరలి పోయి కొండల మీద ఉన్న 1800 ఎకరాల అడవులలో పోయి ఆ ఒండ్రుగడ్డ నరసింహస్వామి దగ్గర, ఆ రామాలయం దగ్గర, ఆంజనేయ స్వామి దగ్గర, ఆ విశ్వనాథాలయం దగ్గర పోయి ఎంతమంది అడవులలో పొలం దగ్గర కూర్చొని ఆ అడవులలో వనభోజనాలు చేస్తారో చూద్దాం మనం. ఇట్లనన్నా ఒక నాంది పలకాల దీనికి. జై బలో భారత్ మాతా కీ, సనాతన ధర్మం की, अखंड भारत भूमि